హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ మృదులా గౌరీ గారు. వారు వచ్చేసి ఎండి ఇన్ సైకియాట్రీ. సో వారితో పాటు కొన్ని ఆరోగ్య విషయాల గురించి తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్. హలో అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం ఇవాళ మా ప్రేక్షకులకు అందించినందుకు. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లవ్ ఫెయిల్యూర్స్. రీసెంట్ టైంలో చూస్తే, అంటే రీసెంట్ టైమ్స్ అని కాదు, చాలా సందర్భాల్లో అంటే చాలామంది విడిపోతున్నారు. కలిసి ఉందామని ప్రేమించుకుంటారు, మళ్ళీ కొన్ని రీజన్స్ వల్ల విడిపోతుంటారు. ఇలా లవ్ ఫెయిల్యూర్స్ ఎందుకు జరుగుతున్నాయి? సో లవ్ ఫెయిల్యూర్ జరిగిన తర్వాత ఆ పెయిన్ నుంచి బయటకు రావడానికి వాళ్ళు చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎలా పెయిన్ నుంచి బయటకు రావాలి, అసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ లవ్ ఫెయిల్యూర్స్? సో మీరు చెప్పినట్టు లవ్ ఫెయిలియర్ అన్నది కొత్త విషయం ఏం కాదు. పీపుల్ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ఇన్ లవ్ సిన్స్ ఏజెస్. పురాణాల నుంచి, ఫ్రమ్ హిస్టరీ వి నో ఇట్ ఈస్ నథింగ్ న్యూ. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి, ఈ మోడర్న్ టెక్నాలజీతో మోడర్న్ లైఫ్లో డిఫరెన్స్ ఏంటంటే ఈజీలీ యాక్సెసిబుల్ అవుతుంది. ఇంతకుముందు ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడాలంటే దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉండేది. ఫోన్ నెంబర్ తీసుకోవడం అన్నా కానీ, లేకపోతే ఎదురొచ్చి మాట్లాడడం, లెటర్స్ రాయడం, ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడు మనకేంటి, సోషల్ మీడియా ఉన్నాయి, డేటింగ్ సైట్స్ ఉన్నాయి, డేటింగ్ యాప్స్ ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ ఈజీగా కమ్యూనికేట్ చేయడం అవుతుంది. ఇట్ హ్యాస్, యాజ్ వీ నో, సోషల్ మీడియా హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇప్పుడు ఇందులో ఏమవుతుంది, సో ఈజీగా యాక్సెస్ ఉన్నప్పుడు ఈజీగా మాట్లాడడం అవుతుంది. అండ్ ఏ వయసులో ఉన్న పిల్లలు కానీ, టీనేజ్లో ఉన్నప్పుడు కానీ, నాట్ జస్ట్ టీనేజ్, ఈవెన్ పెద్దగా అయిన తర్వాత కూడా ఫస్ట్ టైం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఇనీషియల్ వచ్చే అట్రాక్షన్, దట్ రిలీజెస్ డోపమైన్ అనమాట. సో మనకి అదొక హై లాగా వస్తుంది, హ్యాపీనెస్, ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ వస్తుంది. దీనివల్ల ఆ ఇన్ఫాక్చునేషన్ వల్ల ఈజీగా అటాచ్ అయిపోతారు. వీ గెట్ యూస్ టు దట్ హై. సో దానికోసం అని చెప్పి మరలా మాట్లాడే వాళ్ళతోటి అని చెప్పేసి, దట్ ఈస్ ద ఎక్సైట్మెంట్ దట్ యూ గెట్. సో ఇది ఇలా అలవాటైనప్పుడు అది మనకి పర్మనెంట్ రిలేషన్షిప్గా మారడానికి చాలా టైం పడుతుంది. బికాస్ దిస్ ఇనీషియల్ హై అది అయిపోవాలి, తర్వాత రిలేషన్షిప్లోనూ ట్రస్ట్, అవన్నీ ఇష్యూస్ రావాలి. సో అది వచ్చేంత వరకు ఆగకుండా, ఆర్ రాదర్ మధ్యలో అయినా చిన్న చిన్న గొడవలో సమ్ డిసగ్రీమెంట్స్ ఏమైనా ఉండొచ్చు. ఈ హై ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు డిఫరెన్సెస్ వస్తాయి. అండ్ దట్ ఈస్ వెన్ యూ బ్రేకప్ అంటారు, లేకపోతే మీరు చెప్పినట్టు వేరే ఏదైనా కారణాల వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు ముందుకు సాగలేకపోతుంది వాళ్ళ రిలేషన్షిప్. సో ఫస్ట్ ఈ ఇన్ఫాక్చుయేషన్ వస్తుంది. ఇన్ఫాక్చుయేషన్ నుంచి అది రిలేషన్షిప్ లెవెల్కి షిఫ్ట్ అవ్వాలి. రిలేషన్షిప్ నుంచి మనకి కమిట్మెంట్ అన్నది, ఈ ప్రాసెస్ అన్నది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా ఇప్పుడు ఉంది. ఇంతకుముందు యూ మీట్, ఫాల్ ఇన్ లవ్ అండ్ నెక్స్ట్ మ్యారేజ్. దట్ వాజ్ అవర్ కల్చర్ అండ్ దట్ వాజ్ అవర్ మైండ్ సెట్ బిఫోర్. ఇప్పుడు ఇలా ఉంది. కాబట్టి ఈ 3 ఫేజెస్లో ఎక్కడ బ్రేక్ అయినా కానీ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ అని ఉంటుంది. ఇనీషియల్ ఇన్ఫాక్చుయేషన్ టైంలో బ్రేకప్ అయిందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఆ హైకి మనం యూజ్ అయిపోతూ ఉంటాం. ఇట్ ఈస్ లైక్ కంటిన్యూస్లీ వీ వాంట్. సో ఆ టైంలో ఆ డోపమైన్ హై లో అవ్వడము, వేరే న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద అఫెక్ట్ అవ్వడము, దాంతో ఎక్సైట్మెంట్ అనేది బ్యాడ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, గుడ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఈ బ్యాడ్ దాంట్లో ఏంటి, ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు కాల్ చేయట్లేదు, బికాజ్ మనకి యాక్సెస్ ఉంది కదా. మెసేజ్ రాగానే అదొక నోటిఫికేషన్ రాగానే అదొక ఎక్సైట్మెంట్. సో మెసేజ్ ఎందుకు రావట్లేదు, ఇమ్మీడియట్గా రోజు చేసేది గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు ఎందుకు చేయట్లేదు, అదొక కోపం. సో ఆ హైలో కంటిన్యూస్ స్టిమ్యులేషన్ అలా ఉన్నప్పుడు సడన్గా అది లేనప్పుడు దే విల్ కీప్ చేసింగ్. సో ఆ డిస్టర్బెన్స్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇదే మనకి కంటిన్యూస్గా ఉంటుంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు లెట్ గో. లేకపోతే ఈక్వల్, ఇద్దరు అమ్మాయి అబ్బాయి బోత్ ఆర్ ఇన్ ద సేమ్. ఒకరోజు మాట్లాడడం, ఒకరోజు మాట్లాడకపోవడం, అట్లా ఆ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు దట్ ఇట్ అఫెక్ట్స్ అవర్ బ్రెయిన్ అండ్ అఫెక్ట్స్ అవర్ న్యూరో ట్రాన్స్మిటర్స్. సో అది ఒకవేళ ఆ ఇమీడియట్ కాకుండా ఈజీలీ దే ఆర్ నాట్ ఏబుల్ టు లెట్ గో కాకపోతే అప్పుడు మనకి డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తాయి, మెయిన్ ఒకటి యాంగ్జైటీ అని ఉంటుంది. మెసేజ్ వస్తుందా లేదా, మాట్లాడతారా లేదా, కలుస్తానా లేదా, ఎప్పుడు కలుస్తాను. సో దిస్ కైండ్ ఆఫ్ దట్ చూడడం అన్నది మనకి ఇప్పటివరకు తెలిసిన దాంట్లో అదొక హ్యాపీనెస్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ కోసం వెయిట్ చేయడం, వాళ్ళ కోసం కలవడానికి కోసం వెయిట్ చేయడం, బికాజ్ ఇట్ వాజ్ అ ప్రాసెస్. ఇప్పుడేంటి, మెసేజ్ ఇన్స్టెంట్. సో అది రాకపోతే డిసప్పాయింట్మెంట్. సో దట్ డెవలప్స్ యాంగ్జైటీ. దట్ ఈస్ వన్ థింగ్. ఆ యాంగ్జైటీ అన్నది ఆ కొంచెం టైంలో ఉన్నప్పుడు, దెన్ ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ టు డైవర్ట్ దేర్ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్ చేస్తున్నారు, జాబ్లో డిమాండ్స్ జాబ్కి ఉంటాయి కాబట్టి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండాలి. చదువు అంటే ఏమవుతుంది, మనకి కూర్చొని మన కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాలి. సో అప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ దొరకడం కష్టం అవుతుంది. బికాస్ కాన్స్టెంట్లీ దే వాంట్ దట్ ఆ ఇన్స్టెంట్ మెసేజ్ వస్తుందా, చెక్ చేయాలి ఫోను, ఆ డిస్ట్రాక్టబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. అక్కడ మళ్ళీ మన స్టడీస్ ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత ఇదే చిరాకుతో ఇంట్లో వాళ్ళు ఏదైనా అడుగుతారు,
ఏం చేస్తున్నావు ఏంటి అని, ఇదే చిరాకు వాళ్ళ మీద పోతుంది. దే విల్ స్టార్ట్ షౌటింగ్ బికాస్ ఇదే ఆ డోపమిన్ కావాలి మనకి, అది దొరకట్లేదు, సో యూ గెట్ ఇరిటబుల్. సో అట్ ద సేమ్ టైం ఒకవేళ ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దట్ అదర్ పర్సన్ వాళ్ళకి కావాలి అనుకొని, ఇఫ్ దే ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ అండ్ దే టేక్ ఇన్స్పిరేషన్, ఓకే నాకు దీనివల్ల ఐ వాంట్ సమ్ ఫ్యూచర్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అబ్బాయిలు ఎట్లా దీనికోసం నేను కష్టపడాలి చేసుకోవాలి అని కొంచెం మోటివేషన్ లాగా కూడా ఉంటుంది. సో దిస్ డోపమిన్ అనేది ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ మోటివేషన్ ఆల్సో, బట్ యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ యూ. ఇది చాలా కష్టం. అందుకని మనకు వచ్చే డిస్టర్బెన్సెస్ ఫెయిలియర్ అన్న టర్మ్ వచ్చేది దానివల్లనే అనమాట. సో ఎక్కువగా అబ్బాయిలు డిస్టర్బ్ అవుతుంటారా లేకపోతే అమ్మాయిలు డిస్టర్బ్ అవుతుంటారా? ఈక్వల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. దిస్ ఈజ్ అంటే ఒకళ్ళు అన్నది మేము అని మాట్లాడుకోవడమే, అంతకని ఇంకేం ఉండదు. బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్ ద సేమ్, దే డూ, ఎవ్రీబడి గెట్స్ డిస్టర్బ్డ్. అమ్మాయిలకి ఏంటి, దే ఆర్ మోర్ ఎక్స్ప్రెసివ్. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తే అక్కడికక్కడ చెప్తారు, అయిపోతుంది. అబ్బాయిలు దే ఆర్ నాట్ దట్ ఎక్స్ప్రెసివ్ అండ్ మన కల్చర్ కూడా డజంట్ అలౌ దెమ్. ఏంట్రా అబ్బాయి ఉండి ఇట్లా ఏడుస్తావా అమ్మాయి కోసము, ఆ టైప్ కల్చరల్ మన ఇలా ఉండొద్దు అని చెప్పి, అమ్మాయిలు ఇలా ఉండొద్దు అని చెప్పి ఒక రకమైన రూల్స్ ఉంటే, అబ్బాయిలలో ఉండొద్దు అని చెప్పి ఈక్వలీ దోస్ కైండ్ ఆఫ్ రూల్స్ ఆర్ దేర్. ఆ రూల్స్ కోసము బోత్ సైడ్స్ స్ట్రగుల్. సో అబ్బాయిలకి ఏంటి, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు, సో దే ఇంటర్నలైజ్ లాట్ ఆఫ్ థింగ్స్. అది యాంగర్ లాగా బయటపడుతుంది, ఆర్ డ్రింకింగ్, ఫ్రెండ్స్తో వెళ్ళి డ్రింక్ చేయడము, అలా హ్యాబిట్స్ బయటపడతాయి. బట్ రైట్ నౌ ఆల్మోస్ట్ ఆల్ టీనేజర్స్ని చూస్తే, అంటే ఇప్పుడున్న టీనేజర్స్ 20s వాళ్ళని చూస్తే, దే ఆర్ అమ్మాయిలు అబ్బాయిలు దే ఇస్ నో డిఫరెన్స్. గర్ల్స్ ఆల్సో గో అండ్ డ్రింక్, అబ్బాయిలు కూడా గో అండ్ డ్రింక్, సో దేర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ ఇన్ దట్. ఇంకొకటి ఏంటంటే అమ్మాయిలకి బికాస్ ఆఫ్ దేర్ హార్మోనల్ చేంజెస్ ఇన్ దేర్ సైకిల్స్, ఒక టైంలో బాగా ఎక్సైట్మెంట్, బాగా కోపం ఉంటుంది, దెన్ ఆ టైంలోనే అబ్జర్వ్ చేసి ఓహో ఇది ఒక చిరాకులాగా, దట్ ఆల్సో అఫెక్ట్స్. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బీ కన్సిడర్డ్. ఇప్పుడు ఒక పని మనం చెయ్యాలా వద్దా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాలింగ్ ఇన్ లవ్ అన్నది, అది గుడ్డా బ్యాడా అన్నది అది మన చేతిలో లేదు. ఒకవేళ అట్రాక్షన్ అవుతే అట్రాక్షన్ అయ్యింది, అది దాని తర్వాత మనం డీల్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే. ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు చూస్తే లిమిట్స్ క్రాస్ అవుతూ ఉంటారు, అంటే ప్రేమించలేదని అమ్మాయిని చంపేయడము, లేదా వాళ్ళే సూసైడ్ చేసుకోవడం. రీసెంట్ ఒక ఇన్సిడెంట్ చూస్తే ప్రేమించిన అమ్మాయి కోసం తన ఫ్రెండ్నే చంపేసిన, అంత తీవ్ర స్థాయికి ఎందుకు వెళ్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలని? సో ఇంకొకటి ఇక్కడ, లైక్ వాట్ యూ సెడ్ ఇస్ అ వెరీ గుడ్ పాయింట్. ఎక్స్ట్రీమ్స్ వచ్చినప్పుడు అబ్బాయి అన్న అమ్మాయి అన్న సూసైడ్ చేసుకోవడం, చేతులు కోసుకోవడం, అలాంటివన్నీ చేస్తారు. సో దిస్ ఈస్ టు డూ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఇంపల్సివిటీ. ఇంపల్సివిటీ అంటే ఆలోచన లేకుండా సడన్గా చేసేది ఏదైనా కానీ దాన్ని ఇంపల్సివిటీ అంటాం. ఇది ఎందులో అయినా ఉండొచ్చు, నాట్ జస్ట్ ఇన్ లవ్ ఫెయిలియర్, బట్ ఈవెన్ ఎగ్జామ్ ఫెయిల్ అవుతే కూడా సడన్గా సూసైడ్ చేసుకోవడం, అదంతా. సో ఇది ఇంపల్సివిటీ. ఇది టీనేజ్లో ఉన్నప్పుడు, ఆ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఇంపల్సివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వై దే ఆర్ వెరీ అట్ హై రిస్క్. ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ కాన్స్టెంట్గా ఏదైతే ఒక రిలేషన్షిప్లో ఉండడము, ఏదో ఒకటి కాన్స్టెంట్గా ఉంటే, కాన్స్టెంట్ డిస్టర్బెన్సెస్ లాగా ఉన్నప్పుడు వాళ్ళకి డిప్రెషన్లో పోయే అవకాశం కూడా ఉంటుంది. డిప్రెషన్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ నెగిటివ్ థాట్స్, అంటే నన్ను ఎందుకు ప్రేమించట్లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ, నాలో ఏదో లోపం ఉంది, కాన్ఫిడెన్స్ అంతా తగ్గిపోవడము, నేనంతా ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, అంటే ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ నేను సరిపోను కాబట్టి నేను బ్యాడ్, సరిపోను కాబట్టి నేను తక్కువ, అందరితో కంపేర్ చేసుకోవడము, అట్లా కాన్స్టెంట్గా పుల్లింగ్ యువర్ సెల్ఫ్ డౌన్, అట్లా నెగిటివ్ థాట్స్ కాన్స్టెంట్గా వస్తూ ఉంటే అది డిప్రెషన్లో వెళ్తుంది. డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు చాలా ఉంటాయి. కంటిన్యూస్ సాడ్, బాధగా ఉండడం ఉంటుంది. ఈ కంటిన్యూస్ అన్నది 2 వారాల కంటే ఎక్కువ ఉంటేనే దాన్ని మనం డిప్రెషన్ అంటాం. లేకపోతే మామూలుగా రోజు జరిగేది బాధపడతారు, సంతోషపడతారు, అవన్నీ. 2 వారాల కంటే ఎక్కువగా కంటిన్యూస్గా బాధగా ఉంటున్నారు, కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, ఎవరితో హ్యాపీగా మాట్లాడలేకపోతున్నారు, 2 వీక్స్ కంటే ఎక్కువగా కంటిన్యూస్గా ఇలా ఉంటేనే మనం డిప్రెషన్ అంటాం. సో ఈ టైంలో బాధ ఉంటుంది, దాని మీద గిల్ట్ ఉంటుంది చాలా. నేను సరిగ్గా లేను, నేను తప్పు చేశాను ఏదో, అందుకే ఇలా నాకు అవుతుంది, నేను ఇలా బాధపడుతున్నా, నేను లవ్ అనుకొని బాధపడుతున్నాను, మా పేరెంట్స్ని బాధ పెడుతున్నాను, ఇలాంటివి ఎందుకు అసలు నేను పట్టించుకోవాలి, చదవకుండా వై యామ్ ఐ నాట్, ఇవన్నీ గిల్ట్. ఆ గిల్ట్ తోటి ఎందుకు నేను బతకాలి, చనిపోతే బాగుంటుంది, అసలు నేను అందరినీ బాధ పెడుతున్నాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ ఇస్ వాట్, అంటే మన కల్చరల్తో ఎట్లా పేరెంట్స్ని బాధ పెట్టొద్దు అని చెప్పి మనకు చాలా ఉంటుంది. సో ఈ ఏజ్లో నువ్వు చదువుకోకుండా ప్రేమలో పడుతున్నావు అంటే మనం పేరెంట్స్ని బాధ పెడుతున్నట్టే అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది మన బ్రెయిన్లో, అది కండిషన్డ్ మైండ్. సో దాంతో గిల్ట్ వస్తుంది, గిల్ట్తో మనకి చనిపోతే బాగుండు, అసలు నేను ఎవరికి పనికిరాను,
ఎందుకు పనికి రాకుండా పోతున్నాను, నేను చదువుకోవట్లేదు, ఈ గర్ల్ ఫ్రెండ్ కూడా వద్దు, బాయ్ ఫ్రెండ్ కూడా వద్దు, నేను పేరెంట్స్కి ఎందుకు భారంగా ఉంటున్నాను, ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తాయి. అప్పుడు చనిపోతే బాగుండు అని అనుకోవడం, అది డెత్ విషెస్ అంటాము. తర్వాత నెక్స్ట్ వచ్చేది నేను చనిపోవాలి అన్నది సూసైడల్ థాట్. సో రెండిటికి డిఫరెన్స్ అది. ఆ చనిపోవాలి అని థాట్ వచ్చినప్పుడు దానికి ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ సిచ్యువేషన్, ఆలోచన సిచ్యువేషన్కి వచ్చిందంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు సీ అ డాక్టర్. దానికి ఇంక అసలు దేర్ ఈస్ నో అదర్ గో. బికాస్ ఈ థాట్ వచ్చింది అంటే, ప్లస్ యువర్ ఇంక్లూడింగ్ యువర్ టీనేజ్ ఇయర్స్ ఆఫ్ ఇంపల్సివిటీ, థాట్ రాగానే ఏదన్నా ఆప్షన్ ఉంది అంటే యూ డూ దట్. నౌ డూయింగ్ బ్యాడ్, ఈ అమ్మాయి నాతో మాట్లాడట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అని కోపం. అగైన్ రిపీటెడ్ థాట్స్, ఏం చేయాలి నేను, హౌ షుడ్ ఐ డూ ఇట్, హౌ షుడ్ ఐ గెట్ హర్ టు టాక్ టు మీ, ఆర్ రివెంజ్, ఏదో ఒకటి చేసి వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వాళ్ళ యాంగర్ తీసుకోవాలి. అగైన్ ఇట్ ఈస్ అ రిపీటెడ్ థాట్ దట్ విల్ కమ్. అండ్ రిపీటెడ్ థాట్ తోటి ఇంపల్సివిటీ సడన్గా. సో ఆ టైంలో ఇంకా వాళ్ళకి ఆ కోపంతో రివెంజ్ తీసుకోవాలన్న దాంతో ఇలా ఉంటుంది. హౌ వీ కెన్ అవాయిడ్ దిస్? ఎడ్యుకేట్ దెమ్ దట్ ఓకే, దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది ఒకవేళ కుదరకపోతే వేరే ఆప్షన్స్ ఉంటాయి అన్నది ఎక్కడ దొరుకుతుంది మీకు ఆ సపోర్టు? మోస్ట్లీ విత్ ద ఫ్యామిలీ. ఎప్పుడైనా కానీ పేరెంట్స్ తోటి ఏదన్నా చెప్పుకోగలిగే కాన్ఫిడెన్స్ పిల్లలకి ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అసలు 70% ఉండవు. బికాస్ దేర్ సేఫ్ జోన్ ఈజ్ ఇన్ ద హోమ్. ఆ ఇంట్లో సేఫ్ జోన్లో నేను ఏమైనా చెప్పుకోగలుగుతాను నా పేరెంట్స్తో, లేకపోతే ఈవెన్ బ్రదర్స్ సిస్టర్స్ అయినా కానీ ఫ్యామిలీతో చెప్పుకోగలిగేంత కంఫర్ట్ ఉన్నప్పుడే దెన్ దే విల్ బీ కంఫర్టబుల్ ఇనఫ్. చెప్తే దానికి మోస్ట్ ఆఫ్ ద టైం పేరెంట్స్ తిట్టడం, కొట్టడం, అది కూడా మన కల్చర్లో నార్మలే. సో పేరెంట్స్ కూడా కొంచెం మారి ఓకే ఏం చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళు కూడా కొట్టినప్పుడు అగైన్ దే విల్ గో ఇన్ టు దట్ నెగిటివ్ షెల్లోకి వెళ్ళిపోతారు. ఓకే నాకు ఇప్పుడు ఆప్షన్స్ ఏం లేవు, ఏదో ఒకటి చేసేయాలని చెప్పి. సో ఎడ్యుకేషన్. వేరే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలా ఆలోచిస్తున్నారు, అరే అమ్మాయిని ఇట్లా చేయాలరా, అదే అబ్బాయి ఇలా చేయాలరా అని చెప్పి ఎవరైనా ఉన్నప్పుడు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అది చాలా చిన్న రెస్పాన్సిబిలిటీ. యూ డోంట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పర్సన్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది, అబ్బా వీడిని చూసుకోవాలి ఇప్పుడు అని చెప్పి అదో పెద్ద రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అయిపోతారు. బట్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. యూ జస్ట్ హ్యావ్ టు టేక్ దెమ్ టు అ ప్రొఫెషనల్. ఎంత ఎక్స్ట్రీమ్ వరకు ఉందో థాట్ అనేది ప్రొఫెషనల్గా తెలుస్తుంది. ఓ చిన్న బిట్ చెప్తారు ఫ్రెండ్స్కి, ఇలా అనిపిస్తుందిరా నాకు, ఇలా చేయాలరా అని చెప్పేసి చెప్తారు. బట్ ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో ఈజ్ ఇన్స్టిగేటింగ్ యూ, అవునరా ఎందుకు చేస్తుందిరా అలా, లేకపోతే ఎందుకు అలా చేశాడు వాడు అని చెప్పి ఇన్స్టిగేట్ చేసే వాళ్ళు ఉంటే ఇట్ విల్ బికమ్ వర్స్. లేదు ఇలా చెయ్యొద్దు, విల్ టేక్ హెల్ప్. ఎనీ టైమ్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ ద ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ. ఏమన్నా లైఫ్లో ఏమన్నా అవుతే మనకు ఇంట్లో ఎవరైతే మీ ఫ్యామిలీ మెంబర్ రెస్పాన్సిబుల్ ఎవరైతే మీకు ఉంటారో వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ తీసుకొచ్చారంటే, ఇట్లా బాబు మా ఫ్రెండ్ డిప్రెషన్లో ఉన్నాడని చెప్పి ఇఫ్ దే కమ్ టు మీ, వాట్ ఐ విల్ టెల్ ఇస్ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ని తీసుకొని రండి. మేము మెడిసిన్స్ రాసి ఇవ్వడము, ఏదైనా అడ్వైస్ ఇస్తాం, బట్ ఆ అడ్వైస్ ఫాలో అవుతున్నారా లేదా అన్నది ఇంట్లో వాళ్ళకే తెలుస్తుంది. ఆర్ ఇఫ్ యూఆర్ ఇన్ అ హాస్టల్, ఇఫ్ యూఆర్ ఇన్ అ పీజీ, దెన్ డెఫినెట్లీ యువర్ రూమ్మేట్, అప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్ హ్యాస్ టు బీ ఇన్ఫార్మ్డ్. బికాస్ మన కేర్ టేకర్ అన్నది ఎవరో ఒకళ్ళు ఉంటారు, మదర్, ఫాదర్, గార్డియన్, హూ ఎవర్ ఇట్ ఈస్, దట్ పర్సన్ హ్యాస్ టు బీ ఇన్ఫార్మ్డ్. రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఓన్లీ వాళ్ళు అండ్ డాక్టర్స్, మెడికల్ ప్రొఫెషనల్స్. దట్ ఈస్ హౌ యూ షుడ్ గో అబౌట్.